హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎల్వి తెలుగు టెక్ ఫర్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన గ్రూప్ రిజల్ట్ సంబంధించి ఏపీపీఎస్సీ సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ రావడం జరిగింది. ఆ విషయం మనం మాట్లాడుకునేలోపు ఇటువంటి మోర్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎల్వి తెలుగు టెక్ ఫర్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఓకేనా ఫ్రెండ్స్, గ్రూప్స్ ఫలితాలపై నీళ్ళు నేడలు. ఓకేనా ఫ్రెండ్స్, ఇదైతే కరెక్ట్ అనమాట. కరెక్ట్ వర్డ్ అయితే పెట్టడం జరిగింది. ఎందుకంటే గ్రూప్ నోటిఫికేషన్ వచ్చింది 2023, ప్రిలిమ్స్ 2024, మెయిన్స్ 2025, రిజల్ట్ 2026 అని అనుకుంటారు, కానీ రాంగ్. ఇప్పటికి కూడా రిజల్ట్ అయితే ఎప్పుడు ఇస్తామని ఒక ముఖ్యమైన అప్డేట్ కూడా మనకు రాలేదు, వస్తుందని నమ్మకం అయితే లేదు. ఎందుకు రాలేదనేది వీడియోలో అయితే పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కానీ ఇటువంటి మోర్ అప్డేట్ కోసం ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎల్వి తెలుగు టెక్. ఓకేనా ఫ్రెండ్స్, అవి మరింత ఆలస్యం అవుతాయని తేల్చేసిన ఏపీపీఎస్సీ వెంటనే విడుదల చేయాలని అభ్యర్థుల డిమాండ్. కమిషన్ కార్యాలయం ముట్టడికి యత్నం, అధికారుల బెదిరింపు. గత ప్రభుత్వంలో నోటిఫికేషన్ ఇచ్చిన 3 నెలల్లోనే ప్రిలిమ్స్ పూర్తి. చంద్రబాబు ప్రభుత్వంలో ఏడాది తర్వాత మెయిన్స్ నిర్వహణ. ఫలితాలపై హైకోర్టు క్లియరెన్స్ ఇచ్చిన కొత్త నోటిఫికేషన్ ఇవ్వకుండా కుట్ర. ఓకేనా, ఈ కుట్రల గురించి భగ్నాల గురించి మనకు సంబంధం లేదు. మనకైతే రిజల్ట్ రావాలి, కానీ రాలేదు. ఓకేనా, ఎందుకు రాలేదంటే మన క్రీడా కోటా సంబంధించి పోస్టులు కూడా ఉన్నాయి. గ్రూప్ 2, గ్రూప్ 1లో వాళ్ళకి రిజల్ట్ ఎలా ఇద్దాం, వాళ్ళకి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ప్రజెంట్ అయితే జరుగుతుంది. నేను వీడియో రికార్డ్ చేసే టైంకి అయితే అది పూర్తయిందని సమాచారం. కాబట్టి ఏపీపీఎస్సీ ఇప్పుడైనా మేలుకొని అతి త్వరగా రిజల్ట్ ప్రకటించాలని మన అభ్యర్థుల తరపున ఎస్ఎల్వి తెలుగు టెక్ యూట్యూబ్ ఛానల్ తరపున నేను కూడా కోరడం జరుగుతుంది. ఓకేనా, ఎందుకంటే అభ్యర్థుల కష్టం ఏంటో నాకు తెలుసు. ఆ కష్టం ఏంటని నాకు తెలిసి, ఎందుకంటే ఒకసారి ఇక్కడ డీటెయిల్గా అయితే చూద్దాం. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్ష తీరు ఇది. ఓకేనా, తీరు అంటే ఏంటి, ఇప్పుడు ఏం జరిగిందో నేను చెప్తాను. నోటిఫికేషన్ వచ్చేసరికి 2023 డిసెంబర్. ఓకేనా, నోటిఫికేషన్ 2023 డిసెంబర్ వచ్చిందనమాట. మొత్తం పోస్టులు వచ్చేసరికి 905. ప్రిలిమ్స్ 2024 ఫిబ్రవరి 25న, మెయిన్స్ 2025 ఫిబ్రవరి 23. తుది ఫలితాలు ఎప్పుడు. ఓకేనా, ఎంత దారుణం అంటే మీరే చూడండి ఫ్రెండ్స్. నోటిఫికేషన్ వచ్చింది 2023, ప్రిలిమ్స్ పెట్టింది 2024, మెయిన్స్ పెట్టింది 2025. తుది ఫలితాలు అంటే ఫైనల్ రిజల్ట్ అయితే ఇప్పుడు కూడా రాలేదు. ఎంత దారుణం అంటే ఒక నోటిఫికేషన్ కంప్లీట్ చేయడానికి ఏపీపీఎస్సీ అనే స్థానిక సంస్థ అయితే ఏకంగా 3 years తీసుకుంటారంటే 3 సంవత్సరాలు నిరుద్యోగులు ఇంటికి కూడా వెళ్ళకుండా, పండగ కూడా చేసుకోకుండా, ఓకేనా, పస్తులు ఇస్తున్నారు అనమాట. అంతే, చాలా దారుణం అంట. అందుకే నేను సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి అయితే ప్రిపేర్ అవ్వమని చెప్తాను. ప్రతి సంవత్సరం ఎస్ఎస్సి క్యాలెండర్ ఉంటుంది, ప్రతి సంవత్సరం ఆర్ఆర్బీ క్యాలెండర్ ఉంటుంది, ప్రతి సంవత్సరం బ్యాంక్ క్యాలెండర్ ఉంటుంది. యావరేజ్గా ప్రతి నోటిఫికేషన్లో యావరేజ్గా ప్రతి జాబ్కి ఆ క్యాలెండర్లో 10 నోటిఫికేషన్ వేసుకున్నా 10 ఉండవు, అంతకన్నా ఎక్కువ ఉంటాయి. 10 వేసుకున్నా 3 క్యాలెండర్లు ఇంటూ 10 30 జాబులు మీ కళ్ళ ఎదురుగా ఉన్నాయి కదా, కానీ మీరు అవి చూస్తలేదు. నేను చెప్పేది అదే, నా బాధ ఏంటో అర్థం చేసుకోండి. ఒక నోటిఫికేషన్ 3 సంవత్సరాలు మనం పెట్టలేము. పెట్టినా సరే ఒకవేళ ఫైనల్ రిజల్ట్ రాకపోతే, ఫెయిల్ అవుతే 3 సంవత్సరాలు అయినట్టే. అదేదో ఈ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చూసుకుంటే ఆ 3 సంవత్సరాలు మీ జేబులో ఉన్నట్టే. 1 year or 2 yearsలో కష్టపడితే వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇయర్ నుంచి హ్యాపీ. ఓకేనా, ఒకవేళ మీరు ఆర్థిక పరిస్థితి బాగోలేదు అన్న వాళ్ళు వెంటనే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి అయితే ప్రిపేర్ అవ్వండి. అందులో ఏదో జాబ్ కొట్టుకుని ఓకేనా చేసుకోండి. నాకు మా స్టేట్లోనే కావాలంటే అప్పుడు జాబ్ వచ్చిన తర్వాత అప్పుడు ఏపీపీఎస్సీకి ప్రిపేర్ అవ్వడం ఉత్తమం. ఓకేనా, జాబ్ చేసుకుని కొంత టైం దొరుకుతుంది, 2 or 3 hours రోజుకి ప్రిపేర్ అయితే ఇప్పటి నుంచి ప్రిపేర్ అయినా సరిపోతుంది. ఎందుకంటే నోటిఫికేషన్ రావడానికి చాలా టైం పడుతుంది. అలా చేసుకోండి, అంతే తప్ప నాకు స్టేట్ జాబ్, గవర్నమెంట్ జాబే కావాలని ఎక్కడ కూర్చుంటారంటే అవ్వదు అది. ఓకేనా, మీ ఏజ్ 30 అయిపోతుంది, అప్పటికి వస్తుంది. ఓకేనా, 30 అయినా వస్తుంది, రాదంటలేదు. ఎందుకు 10 years ఎందుకు వేస్ట్ చేయడం? 21 నుంచి 30 అనేది గోల్డెన్ ఏజ్ అంటాను నేనైతే. గోల్డెన్ సంవత్సరం అంటారు దాన్ని. అది మీరు వేస్ట్ చేసుకోకూడదని మన యూట్యూబ్ ఛానల్ అయితే నేను తెలపడం జరుగుతుంది. ఓకేనా, మనం మెయిన్ మ్యాటర్లోకి అయితే వచ్చేద్దాం. ఇప్పటిదాకా మేము మోటివేషన్ చేసింది సరిపోతుంది. ఓకేనా, గ్రూప్ 2 ఫలితాలు ప్రకటించండి. ఏపీపీఎస్సీ అభ్యర్థులు అయితే ఉంది. గ్రూప్ 2 ఫలితాలను వెంటనే విడుదల చేయాలని గ్రూప్ 2 నోటిఫికేషన్ 1:2 నిష్పత్తుల సర్టిఫికేట్ పరిశీలనకి ఎంపికైన అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు. ఓకేనా, సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళిన 1:2 అంటే ఒక పోస్ట్కి 2 అనమాట. వాళ్ళైతే విజ్ఞప్తి చేయడం జరిగింది. ఓకే, ఇది ఎంత దారుణం చూడండి. ఒక పోస్ట్కి 2 అయితే వెళ్ళారు, ఇద్దరు ఎవరు సెలెక్ట్ చేశారో కూడా తెలియదు. ఇది మరీ దారుణం. చివరికి వచ్చాక పోయిందంటారు. ఓకేనా, సోమవారం విజయవాడలోని కమిషనర్ కార్యాలయంలో
ఇన్ఛార్జ్ చైర్మన్ శశిధర్ను కలిసి వినతిపత్రం అయితే నిరుద్యోగులు అయితే అందజేయడం జరిగిందనమాట. గ్రూప్ 2కు అడ్డంకులు తొలగిపోయినందున వెంటనే ఫలితాలు ఇవ్వాలని కోరారు. కాగా క్రీడా కోటా కింద కొన్ని పోస్టుల కేసులు పెండింగ్లో ఉన్నాయని, వాటిని పక్కన పెట్టి ఫలితాలు ఇస్తే భవిష్యత్తులో అనేక సాంకేతిక ఇబ్బందులు తలెత్తుతాయని అభ్యర్థులకు చైర్మన్ చెప్పినట్టు తెలిసింది. గ్రూప్ 2 ఫలితాలను గ్రూప్ 1 ఫలితాలకు ముడిపట్టలేదని, అయితే నిర్దేశిత సమయంలో ఫలితాలు ఇవ్వలేమని తేల్చి చెప్పినట్టు సమాచారం. ఓకేనా. ఒకవేళ స్పోర్ట్స్ కోటా కింద ఉన్న పోస్టుల సంబంధించి రిజల్ట్ ఇవ్వకుండా ఓన్లీ మీది మాత్రమే ఇస్తే ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ అవుతుందని ఏపీఎస్సీ గ్రహించి అదైతే కరెక్ట్ అనమాట. చైర్మన్ గారు చెప్పింది అయితే 100% కరెక్ట్. ఎందుకంటే ఒకవేళ మీకు ఇచ్చేసి వాళ్ళకి ఇవ్వలేనట్టయితే వాళ్ళైతే మళ్ళీ హైకోర్టులో కేసు వేస్తారు. అప్పుడు హైకోర్టులో కేసు మళ్ళీ ఇంకో 2-3 years నడుస్తుంది. అప్పుడు 2027 ఎండింగ్ కల్లా 2028 జనవరి కల్లా రిజల్ట్ అయితే వచ్చేది. అది ఎంత ప్రాబ్లం మీరే చెప్పండి. అంటే ఒక్క నోటిఫికేషన్కి 5-6 సంవత్సరాలు తీసుకుంటున్నారు. నిరుద్యోగుల వయసును తినేస్తున్నారు. కాబట్టి నా మాట వినండి, స్టేట్ జాబులకి అయితే ప్రిపేర్ అవ్వద్దు. ఒకవేళ నోటిఫికేషన్ వచ్చినా అవ్వద్దు, నేనైతే అదే చెప్తాను. ఒకవేళ నోటిఫికేషన్ వచ్చినా సరే ప్రిపేర్ అవ్వద్దు అంటాను. ఎందుకంటే 1:2 కదా, ఆ ఇద్దరిలో ఒకరికే జాబ్, నీకు నాకు జాబ్ అనుకుంటే నాకు వస్తే నీకు రాదు ఎలాగా, ఒకవేళ నీకు వస్తే నాకు రాదు నేను ఎలాగా, అది ఆలోచించండి. ఓకేనా. మీకు వస్తుంది, అదేంటి నాకు వచ్చే అవకాశం ఉందా? అవకాశం ఉంది, 50% ఛాన్సెస్ మాత్రమే. సంక్రాంతి పండగలు మనం ఆడుకునే గుండా టైప్ అనమాట. అవకాశం ఉండొచ్చు, రాకపోవచ్చు. కాబట్టి నా మాట వినండి. ఎస్ఎస్సి క్యాలెండర్ రిలీజ్ అయింది, ఆర్ఆర్బి క్యాలెండర్ రిలీజ్ అయింది, బ్యాంక్ క్యాలెండర్ మంత్ ఎండ్లోపు రిలీజ్ అవుతుంది. కాబట్టి నా మాట నమ్మండి. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి అయితే ప్రిపేర్ అవ్వండి, స్టేట్ గవర్నమెంట్ జాబ్స్కి అయితే ప్రిపేర్ అవ్వద్దంటాను. నేనైతే 100% 100లో 1 కూడా అవ్వద్దంటాను. ఎందుకంటే 3 సంవత్సరాలు చాలా ఎక్కువ. ఓకేనా ఫ్రెండ్స్. గ్రూప్ 1 గ్రూప్ 2 అభ్యర్థులు అటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీఎస్సీ చెలగాట మాడుతున్నాం. కానీ ఆడతాయి ఫ్రెండ్స్, ఆడతాయి. తాము రేయింబాలు కష్టపడి చదివి పరీక్షలు రాసిన ఫలితాలు ఇచ్చేందుకు చంద్రబాబు సర్కార్ మొగ్గు చూపకపోవడం, ఫలితాలు ఇస్తామని ఏపీఎస్సీ పైకి చెబుతున్నప్పటికీ అది ఎప్పుడు తేలిక అభ్యర్థులు రెండింటి మధ్య నలిగిపోతున్నారు. ఎందుకంటే ఫలితాలు ప్రకటించుకోవచ్చని న్యాయస్థానం చెప్పినా మరికొంత సమయం పడుతుంది. ఏపీఎస్సీ ప్రకటించడంతో అభ్యర్థులలో కలవరం మొదలైంది. ఓకేనా. రీసెంట్గా అయితే కోర్టు కేసు అయితే రావడం జరిగింది, అదైతే క్లియర్ అయిపోయింది. రిజల్ట్స్ ఇచ్చుకోవచ్చు అని చెప్పడం జరిగింది, కానీ ఇప్పటికి కూడా ఇవ్వలేదు. ఎందుకంటే అదే ఫ్రెండ్స్, లేట్ అవుతుందని చెప్తున్నాను కదా స్టేట్. అందుకే నేను వెళ్ళొద్దని ఎందుకన్నా దీనికోసం. గత ప్రభుత్వం 2023 డిసెంబర్లో ఇచ్చిన గ్రూప్ 2 నోటిఫికేషన్ 3 నెలల ప్రిలిమ్స్ పూర్తి చేసి మేలో మెయిన్స్ నిర్వహించేందుకు షెడ్యూల్ ప్రకటించారు. అయితే సార్వత్రిక ఎన్నికలు కూడా రావడంతో పరీక్షలు నిర్వహించొద్దని నాటి ప్రతిపక్ష నేతలు హైకోర్టులో కేసులు వేయించారు. అనంతరం 2024 జూన్లో రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో వచ్చింది. కానీ గత ప్రభుత్వంపై కష్టగట్టి హైకోర్టులో పిటిషన్లు వేయించిన ప్రస్తుత అధికార పక్షం ఇప్పుడు కూడా అదే పందాను చూస్తుంటే 2026లో కూడా గ్రూప్ 2 ఫలితాలు వస్తాయని ఆశ లేదని అభ్యర్థులు వాపోతున్నారు. ఓకేనా. ఎంత దారుణం అంటే ఈ ఇయర్లో కూడా రిజల్ట్స్ వచ్చే దారి లేదని చెప్పడం జరిగింది. ఓకేనా. అదే అందుకే ఫ్రెండ్స్ నేను వద్దనేది. కోర్టు కేసులు ఉండొచ్చు, పర్సనల్ ఇష్యూస్ అయితే ఉండొచ్చు. కాబట్టి ఏపీఎస్సీ లేట్ అయితే చేస్తుంది. ప్రభుత్వం స్పోర్ట్స్ కోటాతో ఫలితాలు ముడిపెట్టి అడ్డుపడుతుందని వారు మండిపడుతున్నారు. ఓకేనా. ఈ నేపథ్యంలో ఫలితాలు ప్రకటించాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఏపీఎస్సీ కార్యాలయం వద్ద నిరసనకి యత్నించిన అభ్యర్థులు కార్యాలయం రాకుండానే బెదిరించి వెనక్కి పంపేసినట్లు తెలిసింది. ఓకేనా. ఇటువంటి పనులను అయితే మీరు ఎవరూ చేయొద్దు ఫ్రెండ్స్. ఓకేనా. నేనైతే చెప్తాను, ఎందుకంటే వాళ్ళ కానీ మీ మీద ఎంక్వైరీ చేయడం మొదలు పెడితే మీకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకేనా. చాలా ప్రాబ్లం అనమాట. అలాంటి పనులు మీరు ఎవరు చేయొద్దు. ఒకవేళ వాళ్ళని కానీ మీ మీద ఫోకస్ పెడితే మీరు బయటకు కూడా రాలేరనమాట. మీకు ఉద్యోగం అయితే ఆపేయచ్చు. మీ మీద ఏదో ఒక చిన్న బెట్టింగ్ కేసు వేసినా సరిపోతుంది. మీకైతే గ్రూప్ 2లో ఉద్యోగం వచ్చినా అది రాకుండా ఆపేయచ్చు. కాబట్టి ఎవరైతే ముట్టడిగా ధర్నాలు చేస్తానో బయటికి అయితే రావద్దు. నా యూట్యూబ్ ఛానల్ అయితే నేను కోరడం జరుగుతుంది. నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకైతే నేను ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే ఎవరో ధర్నాల్లో పాల్గొనవద్దు. అది మీ భవిష్యత్తును అంధకారం అయితే చేస్తుంది. ఒక్క చిన్న కేసు సరిపోతుంది. ఓకేనా. మీకు ఉద్యోగాన్ని దూరం చేయడానికి. కాబట్టి ధర్నాలు గట్రా మీరైతే పాల్గొనవద్దు. ఓకేనా. 3 నెలల ప్రిలిమ్స్, ఏడాది తర్వాత మెయిన్స్. నిజానికి గత వైఎస్ఆర్ జగన్ ప్రభుత్వంలో 2023 డిసెంబర్లో 905 పోస్టులతో గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇచ్చి ప్రిలిమ్స్ 2024 ఫిబ్రవరి 25 నిర్వహించారు. మెయిన్స్ అదే ఏడాది మే జూన్లో నిర్వహిస్తామని ఏపీఎస్సీ షెడ్యూల్ విడుదల చేయడం. అయితే ఫిబ్రవరిలో ప్రిలిమ్స్ నిర్వహించి నెల రోజుల్లోనే ఫలితాలు వెల్లడించారు. అనంతరం 1:100 నిష్పత్తిలో మెయిన్స్కి అభ్యర్థులకు ఎంపిక చేసి మేలో మెయిన్స్ని ఏర్పాట్లు చేశారు. ఓకేనా.
అప్పుడు ఎంత బెటర్ అంటే ఒక పోస్ట్కి 100 మందిని అయితే ప్రిలిమ్స్లో అయితే క్వాలిఫై చేశారు. ఇప్పుడైతే అలా ఉండదు, ఎందుకంటే అప్పుడు పేపర్ కొంచెం బాగా హెవీగా హార్డ్గా అయితే వచ్చింది, చాలా కష్టంగా అయితే వచ్చింది. కాబట్టి 1:100 అయితే చేశారు. నెక్స్ట్ కోర్స్ నోటిఫికేషన్ 1:50 అలా 100 బిలో అయితే ఉంటుంది తప్ప 100 అయితే ఉండదు. ఓకేనా, అప్పుడు రాసిన వాళ్ళు అయితే అదృష్టవంతులు అనమాట. అలాగే గ్రూప్ 1 కూడా 2023 డిసెంబర్లో దాదాపు 90 పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చిన మార్చిలో ప్రిలిమ్స్ నిర్వహించారు. ఈ క్రమంలో వైఎస్ జగన్ ప్రభుత్వానికి పేరు వస్తుందని అక్కసుతో కొందరు టీడీపీ నాయకుల అభ్యర్థులతో హైకోర్టులో పిటిషన్ వేయించారు. ముఖ్యంగా గ్రూప్ 1పై కేసులు వేయడంతో పాటు గ్రూప్ 2పై అదనపు పిటిషన్లు వేయించారు. దీంతో 2024 మే, జూన్లో జరగాల్సిన మెయిన్స్కు బ్రేకులు పడ్డాయి. అనంతరం చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడడంతో అడ్డంకులు తొలగిపోతాయని అభ్యర్థులు ఆశించారు. కానీ కూటమి ప్రభుత్వం రాగానే ఏపీఎస్సీని అస్తవ్యస్తం చేసింది. అనేక రకాల డ్రామాల నడుమ 2025 ఫిబ్రవరి 23న గ్రూప్ 2 మెయిన్స్ను నిర్వహించి గత నెల సర్టిఫికెట్ల పరిశీలన, కంప్యూటర్ నైపుణ్య పరీక్షలు పూర్తి చేశారు. అదే ఏడాది మేలో గ్రూప్ 1 మెయిన్స్ నిర్వహించారు. ఓకేనా, ఇన్ని నిర్వహించినా సరే మనకి కావాల్సింది ఫైనల్ రిజల్ట్. అది ఇప్పటికి కూడా రాలేదు, వస్తుందని నమ్మకం లేదు అభ్యర్థులకి. కాబట్టి గవర్నమెంట్ నేను యూట్యూబ్ ఛానల్ నుంచి అభ్యర్థిస్తున్నాను, ప్లీజ్ చేతులు జోడించి మీకు నమస్కారం పెడుతున్నాను. ప్లీజ్ మా అభ్యర్థులతో ఆడుకోవద్దు, వెంటనే రిజల్ట్ అయితే ప్రకటించని నేనైతే ప్రార్థన చేస్తున్నాను. ఓకేనా, మన ధర్నాలు గట్టా చేయొద్దు, ప్రార్థనలు అయితే చేద్దాం. ఓకేనా, నోటిఫికేషన్ 2023 డిసెంబర్లో అయితే వచ్చింది. పోస్టులు అయితే 905 గ్రూప్ 2 సంబంధించి. ప్రిలిమ్స్ 2024 ఫిబ్రవరి 25, మెయిన్స్ 2025 ఫిబ్రవరి 23. అంటే ప్రిలిమ్స్కి మెయిన్స్కి 1 year అయితే గ్యాప్. చాలా దారుణం ఫ్రెండ్స్. ఇక్కడైతే చాలా దారుణం అని నేనైతే చెప్తాను. ఫైనలైజ్లు ఇప్పటికీ రాలేదు, వస్తుందా నమ్మకం అయితే లేదు. హైకోర్టు అడ్డంకులు తొలగినా సరే ఇంకా గ్రూప్ 1, గ్రూప్ 2 ఫలితాల విడుదలకు హైకోర్టులో అడ్డంకులు తొలగినప్పటికీ ప్రభుత్వం ఏపీఎస్సీ 2 నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. ముఖ్యంగా స్పోర్ట్స్ కోటా పోస్టులను పక్కన పెట్టి మిగిలిన పోస్టులు ఫలితాలను ప్రకటించవచ్చని హైకోర్టు స్పష్టతనిచ్చింది. అయితే ఫలితాలు మరింత ఆలస్యమవుతాయని ఏపీఎస్సీ ఇటీవల ప్రకటించిన అభ్యర్థుల్లో ఆందోళన రెట్టింపు చేసినప్పుడు ఫలితాలు ప్రకటించకపోతే మెయిన్స్ రాసి సిపిటికి ఎంపిక కాని అభ్యర్థులు మళ్ళీ డివిజన్ బెంచ్ సుప్రీంకోర్టుకు వెళ్తే ఈ నోటిఫికేషన్ పూర్తి కావడానికి ఇంకెన్ని సంవత్సరాలు పడుతుందని వారు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఈ నోటిఫికేషన్ పూర్తి కాకుండా కొత్త జాబ్ క్యాలెండర్ ఇవ్వడం కుదరదని ప్రభుత్వం పరోక్షంగా చెబుతుంది. దీంతో ఎంపిక కాని అభ్యర్థులు మరోసారి డివిజన్ బెంచ్కు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. కానీ ఎంత దారుణం అంటే చూసారా, ఈ రిజల్ట్ ఇస్తే కానీ జాబ్ క్యాలెండర్ ఇచ్చే అవకాశం లేదని కూడా చెప్తున్నారంటే మన జాబ్ క్యాలెండర్ ఇంకా లేట్ అయ్యే అవకాశం ఉంది. వస్తుందో లేదో తెలియదు. కాబట్టి నా మాట వినండి, ఆల్రెడీ మన దగ్గర 3 జాబ్ క్యాలెండర్లు ఉన్నాయి. ఈ జాబ్ క్యాలెండర్గా మీకు ఎందుకు 4వ దేనికి? 3 సరిపోవా? 3 × 10 30 నోటిఫికేషన్ మీకు సరిపోవని మన యూట్యూబ్ ఛానల్ నుంచి అడుగుతున్నాను. ఓకేనా, జగన్ పాలనలో దేశంలో నెంబర్ 1గా ఏపీఎస్సీ. ఇది ఎలా ఉంటే వైఎస్ జగన్ హయాంలో కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాల సర్వీస్ కమిషన్ పనితీరుపై విడుదల చేసిన నివేదికలు దేశంలో 15 రాష్ట్రాల సర్వీస్ కమిషన్ వివాదాలు చిక్కుకోగా వివాద రహిత కమిషన్గా ఏపీఎస్సీ ప్రమాద స్థానం ఉంచింది. కానీ ఇప్పుడు చంద్రబాబు సర్కార్ ఏపీఎస్సీని తిరిగి వివాదాలన్నింటి నిరుద్యోగ యువత ఆశయాలను చిత్రం చేస్తుంది. 2018 డిసెంబర్లో నాటి టీడీపీ ప్రభుత్వం 32 నోటిఫికేషన్లు ఇచ్చి ఒక్కదానికి కూడా పరీక్షలు నిర్వహించలేదు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వంలో 2018 నాటి పరిస్థితి కనిపిస్తుండడంలో యువతను ఆందోళన గురి చేస్తుంది. ఓకేనా, పరిస్థితి అయితే ఇది ఫ్రెండ్స్ చాలా దారుణంగా ఉంది. నా మాట అయితే వినండి, స్టేట్ గవర్నమెంట్ జాబ్కు నమ్ముకోవద్దు. ఒకవేళ వచ్చినా మీరు గ్రేట్, రాకపోతే హ్యాపీ. ఎందుకనంటే ఆల్రెడీ మీకు చెప్పిన ఎస్ఎస్సి క్యాలెండర్ ఉంది, మన నెక్స్ట్ వీడియో చేస్తాం. ఆర్ఆర్బీ క్యాలెండర్ ఉంది, పూర్తి విశ్లేషణాత్మక వీడియో మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాం. బ్యాంకు జాబ్ క్యాలెండర్ ఉంది, రాగానే వీడియో చేస్తాం. ఓకేనా, నేను ఎప్పుడు అప్డేట్ వచ్చినా సరే మన యూట్యూబ్ ఛానల్ అయితే పక్కా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ ఆర్టికల్ అయితే నేను మొన్న వచ్చింది, ఇప్పుడు దాకా ఎందుకు వెయిట్ చేశారంటే డేటా కలెక్ట్ చేశాను అనమాట. మీకు ఏం చెప్తామని, మిమ్మల్ని ఎలా మోటివేట్ చేద్దామని డేటా కలెక్ట్ చేయడానికి మన ఇంటర్నెట్ అయితే అవైలబుల్గా లేదు. మనం అయితే విలేజ్లో అయితే ఉన్నాం కాబట్టి కొంచెం టైం అయితే పట్టింది. ఈ రోజు నుంచి అయితే రెగ్యులర్గా వీడియో అయితే చేస్తాను. ఒకవేళ అందరూ హ్యాపీ భోగి, కనుమ, మకర సంక్రాంతి ఓకేనా, పండగలు వస్తుంటాయి పోతుంటాయి, ముఖ్యం కాదు. మీరు జాబ్ కొట్టిన రోజే అసలైన పండగ, ఆ రోజే అసలైన పండగ అనమాట. అప్పటి వరకు ఏ పండగ వచ్చినా అది తాత్కాలిక పండగ మాత్రమే. అసలైన పండుగ మీరు ఉద్యోగంలో ఉన్నప్పుడు మాత్రమే, యూనిఫామ్ వేసుకున్నప్పుడు మాత్రమే, ఆఫీస్కి వెళ్ళినప్పుడు మాత్రమే. అప్పటి వరకు ఏ పండుగ వచ్చినా మనకి సంతోషాన్ని ఇవ్వదు. ఇదైతే నేను చెప్తాను. ఓకేనా, ప్రతి అప్డేట్ అయితే మన యూట్యూబ్ ఛానల్ ఎప్పటికప్పుడు అయితే వస్తుంది. కాబట్టి ఇటువంటి మోర్ అప్డేట్స్ కోసం ప్లీజ్
లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎల్వి తెలుగు టెక్ ఫర్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. చివరి వరకు చూసిన వాళ్ళైతే వెంటనే మన యూట్యూబ్ ఛానల్ అయితే లైక్ చేయండి, వెంటనే అభ్యర్థులకైతే షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ తెలియజేయండి. మీ జూనియర్స్కి విషయం చెప్పండి, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేసుకోమని ఒక్క మాట చెప్పడం ద్వారా మీరు వాళ్ళ వయస్సును, వాళ్ళ సంతోషాన్ని దగ్గర చేసిన వాళ్ళు అవుతారు, దూరం చేసిన వాళ్ళు కాదు. ఓకేనా? ఇటువంటి మోర్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు టెక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.